రష్మిక బర్త్డే స్పెషల్ గా పుష్ప టీం కొత్త లుక్ వదిలింది. శ్రీవల్లి సరికొత్త అవతారం అదిరిపోయింది. మొన్న పుష్పరాజ్ కాలికి గజ్జి కట్టిన పోస్టర్ ని వదిలింది ఫిల్మ్ టీం. ఇప్పుడు శ్రీవల్లి నయా అవతార్ ని వదిలింది. ఇక మండే రోజు బన్నీ బర్త్డేకి టీజర్ రావడం అఫీషియల్ గానే కన్ఫర్మ్ అయింది. డిఎస్పీతో బన్నీ సుకుమార్ సిట్టింగ్ వెనకాల పెద్ద తతంగమే నడిచింది. అదేంటో మీరే చూసేయండి. శ్రీవల్లి సరికొత్తగా వచ్చింది. బర్త్డే బేబీకి పుష్పరాజ్ అండ్ కో విషెస్ తెలిపారు. అంతా బాగానే ఉంది. ఈరోజు నిజానికి ఏదో పాట రూపంలో శ్రీవల్లిని విష్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ టీజర్ రాకముందు పాట ఎందుకనే ఇలా జస్ట్ పోస్టర్తో సరిపెట్టారని తెలుస్తోంది. మొన్న పుష్పరాజ్ కాలికి గజ్జి కట్టాడు. కుంకుమలో గజ్జి కట్టిన తన పాదం తాలూకు పోస్టర్తో ఫిల్మ్ టీం కిక్కిచ్చింది. ఆల్రెడీ గతంలో జాకెట్టు, పెద్ద బొట్టు, నిమ్మకాయల దండా లుక్లో బన్నీ తన ఫ్యాన్స్నే కాదు సినీ లవర్స్ కూడా కిక్కిచ్చాడు. ఇప్పుడు గజ్జి కట్టిన కాలు ఫోటో. ఇదంతా చూస్తుంటే గంగమ్మ జాతరలో బన్నీ డ్యాన్స్ చేసే పాటే ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. మొన్నటి వరకు ఇది క్లైమాక్స్ కోసం ప్లాన్ చేసిన పాట అన్నారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి లీకులన్నీ చూస్తుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ప్లాన్ చేసిన పాట అని తెలుస్తోంది. మొత్తంగా సోమవారం పుష్పరాజ్ సీక్వెల్ తాలూకు టీజర్ రాబోతోంది. అల్లు ఆర్మీకి పండగ షురూ కానుంది. అంతెందుకు ఆగస్టు 15 రిలీజ్ అవ్వడం ఖాయమని, అదే విషయం మరోసారి టీజర్తో ఫిల్మ్ టీం తేల్చేస్తుందట.